హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా ఫుడ్ వచ్చేసి బ్రోకలీ. చూసారా? ఇక మనం పోను పోను ఆరోగ్యం రీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ట్రై చేయాలి. అంటే కొత్తగా ఏ లేదు, పాత పద్ధతులే. ఓన్లీ ఉడకబెట్టి తినడం అన్నమాట. రైస్ని తక్కువ చేయటం. యాక్చువల్లీ మన పూర్వీకులు రైస్ ఎక్కువగా తినేవాళ్ళు కాదు, కానీ మనం అనుకుంటాం వాళ్ళు రైసే తినేవాళ్ళు కదా అని. వాళ్ళు జొన్నలు, సజ్జలు, రాగులు ఇలా రకరకాల నవధాన్యాలు తినేవాళ్ళు. అన్నం కూడా అన్నంలో అవి వేసుకొని ఉడికించుకొని తినేవాళ్ళు. అంటే ఓన్లీ రైస్ తినేవాళ్ళు కాదు. సో అందువల్ల ఈ మధ్యన తెలుసుకొని ఇంక మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా మరీ ఎక్కువ కాలం రైస్ తినడం ఎందుకని చెప్పేసి ఇది స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం. బ్రోకలీని అయితే మొత్తం కట్ చేశాను. ఇగో ఇలా పీసులు పీసులుగా. మోస్ట్లీ పురుగులు లేవు. మామూలు క్యాబేజీలు అయితే పురుగులు ఎక్కువగా ఉంటాయి, కానీ దీంట్లో అసలు ఏం లేవు. నీట్గా ఉంది. ఏం లేవు, జస్ట్ లైట్గా కడిగేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని తినడం అంతే. సో ఆ ఉడకబెట్టుకునేటప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి చూద్దాం అది కూడా. బ్రోకలీని మొత్తం ముక్కలు ముక్కలుగా కోసేసి నీళ్ళలో వేసాను. జస్ట్ ఉడికించడం అంతే, నూనె గిన్నె ఏం లేకుండా. దానికి తోడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే, నాకు కంటే కొంచెం ఎక్కువ తెలిసేదే లేదు, నార్మల్గా తినటమే కాబట్టి. ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా అడిషనల్గా ఇలా చేసి ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిది హెల్త్కి అనేటట్టు అయితే వితౌట్ ఆయిల్ కామెంట్ చేయండి. ఇక సాల్ట్ కూడా మోస్ట్లీ రాక్ సాల్టే వాడండి. సాల్ట్ పెద్దగా వాడాల్సిన అవసరం లేదు, లైట్గా. ఇక నేను కరివేపాకు కూడా వేశాను. అల్లం వెల్లుల్లి ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి. అల్లం వెల్లుల్లిపాయలు, ఓకేనా. ఉల్లిగడ్డ కూడా వేసుకోవచ్చు. జస్ట్ అలా ఉడికించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తినేయటమే. చూద్దాం ఉడికినాక కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే బ్రోకలీ ఉడికించాను. ఇక చూడండి, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, సూపర్ టేస్ట్ ఉంది. ఇదే ఫుడ్ ఇక. చాలా రోజుల తర్వాత టేస్టీగా తిన్నాను అనిపిస్తుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఉడికించినవి తినండి. కూరగాయలు రెగ్యులర్గా తినలేం, ఖర్చు ఎక్కువ అవుతుంది.